సుమన్ అనే వ్యక్తి పుట్టిందే ఆ శ్రీనివాసుని క్యారెక్టర్ చేయడానికి అని చెప్పి ఇప్పటికే కొన్ని లక్షల మంది నమ్మేశారు. మీరు నమ్మేయడం కాదు, నిజం కూడా అది. ఆ పాత్ర ఆ పాత్ర అంటే ఆ పాత్ర గొప్పతనం అటువంటిది. అయితే ఆ పాత్ర సుమన్ గారి దగ్గరికి వచ్చే ముందు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది, ఆయన చేయలేను అన్నారు. తరువాత సుమన్ గారి దగ్గరికి వచ్చింది అని చెప్పి అంటారు. మీ దాకా వచ్చింది ఈ న్యూస్? లేదు సార్, అది రూమరే. ఎందుకంటే అప్పుడు నాగార్జున గారికి ఏజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి, ఓకే, ఇమేజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం అని చెప్పేసి డిసైడ్ చేశారు సార్. ఇది రూమరే. సోహన్ బాబు గారు అప్పటికే రిటైర్ అయిపోయారు సార్. ఆయన రిటైర్ అయిపోయారు. అప్పట్లో ఆయన అందగాడు మీకు తెలుసు, ఆయన చేశారు. ఆ టైంలో ఆయన వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఆయన చేశారు. బట్ ఈ సినిమాలో అది ఓన్లీ రూమరే. ఎందుకంటే ఏజ్ బ్యాలెన్సింగ్ ఉంది, ఇమేజ్ బ్యాలెన్సింగ్ ఉంది సార్. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య, నాగార్జున, మరి వెంకటేశ్వర స్వామి ఎవరు? ఆ ఏజ్ గ్రూపే రావాలి, ఆ బ్యాలెన్సింగ్ రావాలి. సో ఎవరు అక్కడ వెతకడం జరిగింది. ఆఖరికి వెతికి ఆఖరికి నాకు వచ్చింది అనమాట ఆ క్యారెక్టర్. తప్ప సోహన్ బాబు గారిని అడిగారు, ఆయన వద్దన్నాడు, అప్పుడు నా దగ్గరికి వచ్చింది. అది రాంగ్ న్యూస్, రూమర్సే. అండ్ కొన్ని నెలల క్రితం తిరుమల వెళ్ళి రాఘవేంద్రరావు గారిని కలిశాను నేను. సార్ని కలిసి ప్రసాదం ఇచ్చి సార్తో మాట్లాడినప్పుడు కూడా అంటే ఎప్పుడైనా సరే అన్నమయ్య అనే ఆ సినిమాని తీసిన వ్యక్తి కానీ, అందులో నటించిన వాళ్ళని కానీ, ఆ సినిమా గురించి మాట్లాడుతుంటే కానీ ఒక రకమైన గూస్బంప్స్. ఇప్పుడు కూడా ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తే చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు సార్. ఎప్పుడు ఉంటుంది? అన్నమయ్య కెనాట్ బి రీడన్ సార్, బట్ కెన్ బి రీరిలీజ్డ్. ఎస్. ఎందుకంటే అన్నమయ్య చేసినప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఒక గుడికి వెళ్తే మాల వేసుకుని ఎలా ఉంటారో ఆ విధంగా అందరూ ఉన్నారు సార్. భయం భక్తితో ఉన్నారు, అందరూ చాలా నిష్టగా చేశారు. నేను ఒకడనే కాదు, అందరూ. డైరెక్టర్ రాఘవేంద్ర గారు అయితే హ్యాట్స్ ఆఫ్. ఆయన ఎర్లీ మార్నింగ్ రావడం, ఆ ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయడం. అన్నమయ్య కెనాట్ బి రీమేడ్ సార్, ఇట్ కెన్ బి ఓన్లీ రీటెలికాస్టెడ్. అదే సార్, ఇప్పుడు అది డిజిటల్గా మళ్ళీ కరెక్షన్స్ చేసి మళ్ళీ అది చేయాలి. ఆ రాఘవేంద్ర గారే చెయ్యాలి, ఆయన చేతిలో ఉంది. అది రావాలి, మళ్ళీ ఒక రౌండ్ అది తిరగాలి అనేది నా కోరిక. అంటే మీ నోటి ద్వారా వస్తే చాలా ఈజీగా పని అయిపోద్ది. వెంకటేశ్వర స్వామి గారికి మనం మెసేజ్ పెట్టాలి. ఆ వెంకటేశ్వర స్వామి దాన్ని మళ్ళీ రీరిలీజ్ చేసి, అంటే ఇప్పుడున్న డిజిటల్ కరెక్షన్స్తో, డిజిటల్ సౌండ్స్తో, వాటితో చేసి, అంటే డాల్బీ సిస్టమ్ ఇలాంటివన్నీ బాగా ఇప్పుడు చేంజ్ అయింది కదా, ఆ లెవెల్లో దాన్ని చేస్తే నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప సినిమా అవుతుంది. అండ్ అది ఆయనే, రాఘవేంద్ర గారే దాన్ని చెయ్యాలి. మేమందరం వెయిటింగ్ సార్ ఆ సినిమా. నేను జీవితంలో ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేశాను. రాఘవేంద్ర గారితో నేను కమర్షియల్ సినిమా చేయాలని చెప్పి అనుకున్నాను, అవకాశం రాలా. నాకు మార్కెట్ ఉన్నప్పుడు ఆయన బిజీ, నాకు ఆయనకి ఖాళీ చేద్దాం అన్నప్పుడు నాకు మార్కెట్ కొంచెం అప్ అండ్ డౌన్. ఆయనంతా ఒక సిస్టమ్, నీకు వదిలేశాను, తర్వాత చూద్దాం. కానీ భగవంతుడు ఏం చేశాడు, అద్భుతం, అదంతా వద్దురా నీకు, అంతకన్నా బెటర్ ఇస్తాను నేను రాఘవేంద్రరావుతో, ఉండని చెప్పి ఇది ఆయన చేతులతో నన్ను చేశారు. ఆ సినిమాలో అంత గొప్ప పేరు, ఆ సినిమాలో ఆ లుక్, ఆ సినిమా ఆ ఫీలింగ్ అది వచ్చిందంటే డైరెక్టర్ రాఘవేంద్ర గారు, ఎంటైర్ టెక్నీషియన్స్ అండి, అందరికీ వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, మోహన్ బాబు గారికి, అందరికీ నేను పాదాభివందనాలు నేను చేస్తాను సార్. ఇందాక శోభన్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ సార్. శోభన్ బాబు గారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇండస్ట్రీలో చాలామందికి ఒక మార్గనిర్దేశం చేశారు. ఆయన మాట విని లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్తారనమాట. మీరు మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేశారు? ఈరోజు మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? నేను అప్పట్లో నాకు అంత సీరియస్గా నేను అంటే ఈ మల్టిప్లికేషన్ తర్వాత ఇవన్నీ నేను చేయలే సార్. సో నేను మీకు చెప్పాను కూడా, నేను డబ్బు విషయంలో ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి తప్ప డిమాండ్, సినిమా ఆపేయడం, లేకపోతే అది చేయడం ఇవి చేయడం అవన్నీ నేను చేయలే. కొన్ని లాస్ట్ మినిట్లో కొన్ని ప్రొడ్యూసర్స్ నాకు ఇవ్వలేదు, అది పోలేదు. సో ఫైనాన్షియల్గా చెప్పాలంటే నేను పెద్ద సౌండ్ నేను చెప్పను, ఐఎమ్ జస్ట్ ఓకే. అసెట్స్ అనేది ఉన్నాయి, అక్కడక్కడ నాకు అసెట్స్ ఉన్నాయి. సో అంత ఫైనాన్షియల్గా ఎవరితోనో కంపేర్ చేయాలి, లేకపోతే ఆ విధంగా మనం ఒక ఇది ఉందని చెప్పి మట్టుకి నేను చెప్పను. బట్ సోహన్ బాబు గారు ఆయన అడ్వైస్ ఇచ్చారు, బట్ ఆయన ఇచ్చిన అడ్వైస్ అందరికీ అది కుదరలే. ఎందుకంటే నాకు చేశాను దోషి నిర్దోషి సినిమాలో
సో చెప్పినాడు కూర్చో. ఆయన డాటర్ మా మదర్ స్టూడెంట్, ఓకే మృదుల అని చెప్పి మా మదర్ స్టూడెంట్. సార్. సో దోషి నిర్దోషి సినిమాలో నాకు ఫస్ట్ పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు ఆయనకి ఎల్ఐసి పాలసీస్ అన్ని బాగా చేసేవారు అనమాట. సార్ అప్పట్లో అదే ఇన్వెస్ట్మెంట్, అదే బాండ్స్ ఇవన్నీ అలా అది అన్నీ ఆయనకి చెప్పేవారు. బట్ సేమ్ టైం చోహన్ బాబు గారు ఆయన లైఫ్ స్టైల్ కూడా వేరే అండి. ఆయనదన్నీ బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ గ్లాస్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ చాలా క్లాస్, చీప్ ఇది ఉండదు ఆయనకి. అప్పట్లో కారు కూడా ఏంటంటే ఆయన ఒక మంచి మాడిఫైడ్ కారు ఇలాంటివన్నీ ఆయనకి ఇది ఉండే, అంటే ఆ షోక్ ఉండేది అనమాట. ఆయన కూడా చెప్పేవారు లైఫ్లో ఇంత సేవ్ చేయాలి, ఇంత మనం ఏంటంటే స్పెండ్ చేయాలి. ఆ స్పెండింగ్ ఎవరంటే వేరే వాళ్ళ మీద కాదు, మన మీదే చేయాలి. మనం మంచి ఆర్టిస్ట్ కాబట్టి మంచి బట్టలు, మంచి బయటికి వెళ్ళినప్పుడు మనం సినిమా షూటింగ్ బట్టలు వేరే, మన స్టైల్ ఇలా అలా ఉండాలి అని చెప్పేవారు. పర్ఫ్యూమ్స్ అన్నీ ఆయన దగ్గర బాగా నాకు చెప్పేవాడు. ఆయన పర్ఫ్యూమ్స్, ఏమేమి పర్ఫ్యూమ్స్, గ్లాసెస్, ఎస్పెషలీ ఆయన గ్లాసెస్ పిచ్చి బాగా ఉండేది. సో అట్లా ఆ లైఫ్ కూడా ఎంజాయ్ చేశాను, ఈ లైఫ్ కూడా ఎంజాయ్ చేశానండి. ఆ బ్యాలెన్స్ కూడా పర్ఫెక్ట్ లైఫ్. పర్ఫెక్ట్ లైఫ్. పర్ఫెక్ట్ లైఫ్ ఎక్కడ చెప్తున్నానంటే ఫ్యామిలీని ఆయన ఎప్పుడు సినిమా ఫీల్డ్కి తీసుకురాలి. సార్ ఫ్యామిలీగానే ఉండేది. ఆయన మట్టుకు వచ్చి సినిమాకి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. సోహన్ బాబు ఫ్యామిలీని ఎక్కడన్నా మీరు సినిమాలు చూసారా? లేదు సార్, ఉండదు. ఫ్యామిలీ. మొన్న రీసెంట్గా ఆయన మనవడు డాక్టర్ అయ్యి బయటకు వచ్చాడు. లేకపోతే ఫ్యామిలీ ఎప్పుడు బయటకు రా, కొడుకు కానీ కూతురు కానీ ఎవరు రాలేదు. హీరో సుమన్ గారు కూడా ఈ విషయంలో సోహన్ బాబు గారిని ఫాలో అవుతున్నారు. 100% సార్. ఫ్యామిలీగానే ఉంటుంది. పని అంటే పని అంటే ప్రోగ్రాము, ఫంక్షన్. ఎందుకంటే ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. వర్క్ ఇంటికి వెళ్దు, ఇల్లు వర్క్కి రాదు. నేను వర్క్లో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఫోన్ రాదు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ అక్కడికి రాదు. అది వేరే మనిషి ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అంత అవసరం అయితే తప్ప. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి మెసేజ్, ఎమర్జెన్సీ, వాట్సాప్ మెసేజ్, మాట్లాడాల్సిన పని లేదు, వాట్సాప్ మెసేజ్. ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ దొరకడం అనేది చాలా అదృష్టం సార్. ఒక భార్య, పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను కదా, అన్ని సిస్టమ్ మారిపోయింది. తల్లిదండ్రులను ఎవరు అంటే గమనించట్లేదు, మాట్లాడడం. ఎందుకంటే 2 సైడ్ల మిస్టేక్ ఉంది. ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు బిజీ అంటున్నారు, ఫారెన్ అంటున్నారు, ఆ ఫంక్షన్ అంటున్నారు, ఈ మీటింగ్ అంటున్నారు. మరి ఎప్పుడు మీరు పిల్లలతో టైం స్పెండ్ చేసి, పిల్లలు ఎవరితో మాట్లాడాలి? పక్క ఇంటి వాళ్ళతోనా, పని వాళ్ళతోనా, ఎవరితో? అది అర్థం చేసుకోవాలి. 50% ఫాల్ట్ పేరెంట్స్. మీరు చెప్తారు పేరెంట్స్ పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదండి, పిల్లలు నన్ను తిడుతున్నారండి, పిల్లలు కొట్టడానికి వచ్చారండి. ఎందుకు వస్తారు కొట్టడానికి? ఎందుకు తిడుతున్నారు? మీరు ఎన్ని రోజులు ఉన్నారు పిల్లలతో? నేను అందుకే మా పాప చిన్నప్పుడు ఉన్నప్పుడే నేను ఇంటికి వెళ్తే ఆవిడ స్కూల్ నుంచి వస్తే ఆవిడతో నేను టైం స్పెండ్ చేసేవాడు. ఏదో స్కూల్ నుంచి బుక్స్ అది ఇది ఏదో అట్లా ఇట్లా. తర్వాత ఆవిడ ఫ్రెష్ అప్ అయిపోయి గడుకునేప్పుడు ఆవిడతో కొంచెం ఆడుకోవడం. అంటే ఆ కనెక్షన్ నేను ఎప్పుడూ మెయింటైన్ చేశాను సార్. ఇంక్లూడింగ్ ఆవిడ స్కూల్ బస్లో ఎప్పుడైతే దిగుతుందంటే, నాకు షూటింగ్ లేకపోతే కారు తీసుకొని నేను మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి ఆవిడ పికప్ చేసి నేను తీసుకొచ్చేవాడు. సో ఆవిడ మైండ్లో నాన్నగారు ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను చూసుకున్నారు, బిజీగా ఉన్నప్పుడు ఆయన చూసుకున్నారు. ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుంది ఇప్పుడు. ఉంటుంది. అందుకే ఈరోజు చాలామంది అంటారు డాక్టర్ అంటే మీకు టెన్షన్ కదా అన్నారు. డాక్టర్ అంటే నాకు 10 సన్స్ అన్నాను. టెన్షన్ కాదు, 10 సన్స్. ఈరోజు నేను ఎక్కడైనా నేను ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు కొడుకు అంటే నాకు ఉన్న కూతురే. అవును. బట్ కొడుకు కన్నా నాకు ఆవిడ చాలా బాగా ఈరోజు తయారైపోయి ఎఫెక్షన్ మాకు ఇవ్వడం, చూసుకోవడం. అంటే జనరల్లీ పిల్లలు ఎదిగిన తర్వాత ఇట్స్ దేర్ టర్న్ టు టేక్ కేర్ ఆఫ్ ది పేరెంట్స్. అది రావాలి. మనం బలవంతంగా డిమాండ్ చేయడం కాదు. నన్ను చూసుకో, నాకు అది ఇది నన్ను చూడట్లేదు చెప్పడం కాదు, అది మనసాగా రావాలి. దానికి మనం ముందే దానికి ఏంటంటే మనం ముందు అక్కడ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకోవడం, స్కూలు మంచిది, ఫుడ్, బయట తీసుకెళ్ళడం, టైం స్పెండ్ చేయడం. అండ్ ఈరోజు ఆ ఉమ్మడి కుటుంబం లేదండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటే తాతగారు, నానమ్మ ఉండేవారు. తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళతో అటాచ్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చేవారు, ట్రైన్ చేసేవారు. అవును. ఈరోజు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు దూరం పెట్టాము, ఇంట్లో ఎవరు లేరు, లేదా ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. సార్ ఇంట్లో మనమే ఉండట్లేదు కదా, మనం లేవు కాబట్టి వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ నైబర్ పిల్లలు ఎలా తెలియదు, లేదు ఫ్రెండ్స్, వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలియదు. సో ఐ డోంట్ బ్లేమ్ చిల్డ్రన్ అండి, ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో 50%. చెప్పాలి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, మీకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. స్పాయిల్ చేసి అయ్యో నేను ఎక్కువ డబ్బు ఇచ్చానండి అందుకే ఇలా అయిపోయింది, ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చానండి. ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన అప్పుడు ఇవ్వాలి.
నువ్వు ముందే ఇచ్చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి? అవును. సో అట్లా మన సైడ్లోనే మిస్టేక్ ఉంది, అది కరెక్ట్ చేసుకోవాలి. అన్నీ అట్ట చేసి కూడా పిల్లలు చూసుకోకపోతే నిజంగా దురదృష్టం. అండ్ పేరెంట్స్ని నేను ఎప్పుడు చెప్తున్నానండి, పేరెంట్సే దేవుడు సార్. సార్ మనం ఎవరెవరో కాళ్ళ మీద పడుతున్నాం, పేరెంట్స్ కాళ్ళ మీద పడుతున్నామా? పడట్లేదు. పేరెంట్స్ కాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తుంది. వాళ్ళకి తిరిగి ఇచ్చేది డబ్బు కాదండి, తిరిగి ఇచ్చేది వాళ్ళకి అభిమానం, ప్రేమ, గౌరవం. అయితే గౌరవం అని చెప్పి ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఏదో వాళ్ళ పూలదండ వేయడం కాదు. ఇంట్లోనే వాళ్ళని హగ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, కూర్చోండి, వెళ్ళేటప్పుడు దేవుడిలాగా వాళ్ళ కాళ్ళు ముట్టుకోండి. మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్. అది ఎవరు ఇవ్వలేరు, ఓన్లీ ఒక తల్లిదండ్రి ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇదివరకు చేయకపోతే ఇప్పుడైనా చేయండి, ఆ ఆశీర్వాదం పవర్ చూసుకోండి. లేదు చనిపోయారు అన్నప్పుడు కూడా వాళ్ళ ఆత్మని ప్రార్థించి, నేను ఏదో తెలిసో తెలియకుండా తప్పులు చేశాను, నన్ను క్షమించు, నన్ను కాపాడు అని చెప్తే జవాబు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఒకరు జీవితంలో పైకి వెళ్ళలేకపోతున్నారు, కారణం ఏంటంటే ఆడ తల్లిదండ్రులు కన్నీళ్ళు ఉంటుంది.